హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. మనం ఏమి తీసుకున్నా వాళ్ళు ఏమీ అనుకోరు. మనం ఏమి తీసుకున్నా వాళ్ళు ఏమీ అనుకోరు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో దే డోంట్ మైండ్ వాట్ ఎవర్ వీ టేక్. దే డోంట్ మైండ్ వాట్ ఎవర్ వీ టేక్. మనం ఏమి తీసుకున్నా వాళ్ళు ఏమీ అనుకోరు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఏం మాట్లాడినా ఆమె ఏమీ అనుకోదు. మనం ఏం మాట్లాడినా కూడా ఆమె ఏమీ అనుకోదు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో షీ డజంట్ మైండ్ వాట్ ఎవర్ వీ టాక్. షీ డజంట్ మైండ్ వాట్ ఎవర్ వీ టాక్. మనం ఏం మాట్లాడినా ఆమె ఏమీ అనుకోదు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏది కొనమంటే అది కొన్నాను. నువ్వు ఏది కొనమంటే నేను అదే కొన్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో ఐ బాట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బై. ఐ బాట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బై. నువ్వేది కొనమంటే నేను అదే కొన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి కొంచెం ఆ ఫైల్ని పాస్ చేస్తారా. దయచేసి కొంచెం ఆ ఫైల్ని పాస్ చేస్తారా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ ప్లీజ్ పాస్ మీ ఫైల్. కెన్ యూ ప్లీజ్ పాస్ మీ ఫైల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి నన్ను బస్ స్టాండ్ దగ్గర దిగబెడతారా. దయచేసి నన్ను బస్ స్టాండ్ దగ్గర దిగబెడతారా, నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపుతారా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ ఎట్ ద బస్ స్టాండ్. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ ఎట్ ద బస్ స్టాండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కూరగాయలు లేకుండా నేను ఎలా వంట చేయగలను అని అనుకుంటున్నావు. కూరగాయలు లేకుండా నేను ఎలా వంట చేయగలనని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో హౌ డు యూ థింక్ ఐ కెన్ కుక్ వితౌట్ వెజిటేబుల్స్. హౌ డు యూ థింక్ ఐ కెన్ కుక్ వితౌట్ వెజిటేబుల్స్. కూరగాయలు లేకుండా నేను ఎలా వంట చేయగలను అని అనుకుంటున్నావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడికి ఒంటరిగా ఎలా వెళ్ళగలవు. అక్కడికి నువ్వు ఒంటరిగా ఎలా వెళ్ళగలవు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ గో దేర్ అలోన్. హౌ కెన్ యూ గో దేర్ అలోన్. అలోన్ అంటే ఒంటరిగా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్నిసార్లు నేను సర్దుబాటు చేసుకోగలుగుతాను. ఎన్నిసార్లు నేను సర్దుబాటు చేసుకోగలుగుతాను అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ అడ్జస్ట్. హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ అడ్జస్ట్. సర్దుబాటు అంటే అడ్జస్ట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్నిసార్లు నేను సహాయం చేయగలను చెప్పండి. ఎన్నిసార్లు నేను మీకు సహాయం చేయగలను చెప్పండి అని అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ హెల్ప్ యూ టెల్ మీ. హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ హెల్ప్ యూ టెల్ మీ. హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు, కెన్ ఐ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేయగలను, టెల్ మీ చెప్పండి. ఓకే, ఎన్నిసార్లు నేను సహాయం చేయగలను చెప్పండి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వగలుగుతాను. నేను మీకు ఎన్నిసార్లని డబ్బులు ఇవ్వగలుగుతాను చెప్పండి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ గివ్ మనీ. హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ గివ్ మనీ. నేను ఎన్నిసార్లని మీకు డబ్బులు ఇవ్వగలుగుతాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎన్నిసార్లు వివరించగలను. నేను మీకు ఎన్నిసార్లని వివరించాలి, ఎన్నిసార్లని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్. హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్. ఎన్నిసార్లని నేను వివరించగలను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీనిని ఎవరు పరిష్కరించగలరు. దీనిని ఎవరు సాల్వ్ చేయగలరు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హూ కెన్ సాల్వ్ దిస్. హూ కెన్ సాల్వ్ దిస్. దీన్ని ఎవరు పరిష్కరించగలరు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కొత్తగా కనబడుతుంది. ఈ వస్తువు కొత్తగా కనబడుతుంది, ఇది కొత్తగా కనబడుతుంది అని అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ లుక్స్ న్యూ.
ఇట్ లుక్స్ న్యూ. ఇది కొత్తగా కనబడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇప్పుడు ఏమి అడగాలి. నేను ఇప్పుడు ఏమని అడగాలి, ఏమి అడగాలి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ ఆస్క్ నౌ. వాట్ షుడ్ ఐ ఆస్క్ నౌ. నేను ఇప్పుడు ఏమి అడగాలి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇప్పుడు ఆడబోతున్నావా. నువ్వు ఇప్పుడు ఆడుకోవాలనుకుంటున్నావా, ఆడబోతున్నావా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ టు ప్లే నౌ. ఆర్ యూ గోయింగ్ టు ప్లే నౌ. నువ్వు ఇప్పుడు ఆడబోతున్నావా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతనికి ఎందుకు చూపించావు. నేను చూపించొద్దన్నాను కదా, నువ్వు అతనికి ఎందుకు చూపించావు ఆ వస్తువుని అని అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో వై డిడ్ యూ షో హిమ్. వై డిడ్ యూ షో హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతన్ని వెళ్ళమని చెప్పాను. నేను అతన్ని వెళ్ళిపోమని చెప్పాను, వెళ్ళమని చెప్పాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ హిమ్ టు గో. ఐ టోల్డ్ హిమ్ టు గో. నేను అతన్ని వెళ్ళమని చెప్పాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెను ఇక్కడికి ఎందుకు పంపలేదు. ఆమెను ఇక్కడికి మీరు ఎందుకు పంపలేదు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వై డిడింట్ యూ సెండ్ హెర్ హియర్. వై డిడింట్ యూ సెండ్ హెర్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నాకు ఏమీ చెప్పడం లేదు. ఆమె నాకు ఏ విషయం కూడా చెప్పడం లేదు అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ టు మీ. షీ ఈజ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ టు మీ. నెక్స్ట్ వన్ ఈజ్ మేము నిన్ను మాతో పాటు తీసుకెళ్ళడం లేదు. మేము నిన్ను మాతో పాటు తీసుకెళ్ళడం లేదు అని చెప్పినప్పుడు వీఆర్ నాట్ టేకింగ్ యూ విత్ అస్. వీఆర్ నాట్ టేకింగ్ యూ విత్ అస్. ఆమె టీచర్లా కనిపించడం లేదు. ఆమె టీచర్లానే కనిపించడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ నాట్ లుకింగ్ లైక్ ఏ టీచర్. షీ ఈజ్ నాట్ లుకింగ్ లైక్ ఏ టీచర్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలియకుండా దాన్ని తీసుకోవద్దు. నాకు తెలియకుండా మీరు ఆ వస్తువుని తీసుకోవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టేక్ దట్ వితౌట్ మై నాలెడ్జ్. డోంట్ టేక్ దట్ వితౌట్ మై పర్మిషన్ కూడా చెప్పవచ్చు. నాకు తెలియకుండా ఆమెను అడగవద్దు. నాకు తెలియకుండా ఏం జరిగిందో అని ఆమెను అడగవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఆస్క్ హెర్ వితౌట్ మై నాలెడ్జ్. డోంట్ ఆస్క్ హెర్ వితౌట్ మై పర్మిషన్. మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా. మీరు ఇంకా ఆఫీస్లో ఉన్నారా అని అడిగినప్పుడు ఆర్ యూ స్టిల్ ఇన్ ఆఫీస్. ఆర్ యూ స్టిల్ ఇన్ ఆఫీస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీ దగ్గర దీనికంటే చిన్నది లేదా. నీ దగ్గర దీనికంటే చిన్నది లేదా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ స్మాలర్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ స్మాలర్. నెక్స్ట్ వన్ ఈజ్ రిజర్వేషన్ కౌంటర్ ఎక్కడ ఉంది. రిజర్వేషన్ కౌంటర్ ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు వేర్ ఈజ్ ద రిజర్వేషన్ కౌంటర్. వేర్ ఈజ్ ద రిజర్వేషన్ కౌంటర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే ప్రయాణం సౌకర్యంగా జరిగింది. అందుకే ప్రయాణం సౌకర్యంగా జరిగింది అని అడుగుతూ ఉంటాం కదా చెప్తూ ఉండేటప్పుడు దట్స్ వై ద జర్నీ వాజ్ కంఫర్టబుల్. దట్స్ వై ద జర్నీ వాజ్ కంఫర్టబుల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా సీట్ ముందే రిజర్వ్ చేసుకున్నాను. నా సీట్ ముందే రిజర్వ్ చేసుకున్నాను కాబట్టి జర్నీ సౌకర్యంగా ఉంది అని చెప్పినప్పుడు ఐ హ్యాడ్ ఆల్రెడీ రిజర్వ్డ్ మై సీట్. ఐ హ్యాడ్ ఆల్రెడీ రిజర్వ్డ్ మై సీట్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈ రోజునే వెళ్ళిపోవాలి. నేను ఈ రోజునే వెళ్ళిపోవాలి, ఈరోజే వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు లీవ్ టుడే ఇట్ సెల్ఫ్. ఐ హ్యావ్ టు లీవ్ టుడే ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎందుకు ఎప్పుడు ఆలస్యంగా వస్తారు. మీరు ఎందుకని ఎప్పుడు కూడా ఆలస్యంగా వస్తారు, లేట్గా వస్తారు అని అడిగినప్పుడు వై డు యూ ఆల్వేస్ కమ్ లేట్. Why do you always come late? Okay, thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.